Welcome to Ramesh Institute of Economy. I am Ramesh. So TSPSC Group 2 ఎకానమీ కోసం ఆన్లైన్లో ఇది క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. రమేష్ ఎకానమీ యాప్ను యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ డౌన్లోడ్ చేసుకోవడం, కోర్సును కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. ఎందుకోసం అంటే రాష్ట్రంలో పరిస్థితులు చాలా మారిపోయినాయి. మనకు టీఆర్ఎస్కు సరైన ప్రతిపక్షం లేదని ఊహించిన సందర్భంలో మరి పరిస్థితులు వేరుగా ఉండేటి. ఈసారి మరి మారిపోయినాయి కాబట్టి ఇవాళ యూత్ని ఎంటర్టైన్ చేయాలి, ఉద్యోగాలు వేయాలి అనే ఆలోచనకు వచ్చింది. అందుకే వివిధ శాఖల నుంచి సమాచారాన్ని వాళ్ళు సేకరిస్తున్నట్లు మనకు వార్త అవుతున్నది. తర్వాత అదేవిధంగా ఒక్కొక్క ముఖ్య అంశం ఏంటంటే ఇవాళ 2016లో వచ్చిన పేపరు, తర్వాత గ్రూప్ 2 ఎకానమీ సిలబస్ రెండింటినీ కలిపి ఒక 3 వీడియోస్ చేశాను. దాదాపు 1 అవర్ 3 అవర్స్ వీడియో చేశాను. కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా రైట్ మరి ఆఫ్లైన్ వచ్చేంత వరకు కాకుండా ఆన్లైన్లో త్వరపడాలి. అర్థమైందా? అందుకోసం అంటే మరి కాంపిటీషన్, అది గవర్నమెంట్ ఉద్యోగం. 2016లో కూడా జరిగిన ఎగ్జామ్లు కూడా చాలా మందికి మన స్టూడెంట్స్కు అది పోస్టులు వచ్చినాయి. వాళ్ళు కూడా మెసేజ్ పెట్టేస్తున్నారు. కాబట్టి ఏపీఎస్సీ ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టడం జరిగింది. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అదే రకంగా టీఎస్పీఎస్సీ విషయంలో కూడా స్టూడెంట్స్ చాలా మంది ఫోన్లు చేసేసి ఆన్లైన్ స్టార్ట్ చేయమని అడగడం వల్ల స్టార్ట్ చేసిన ఆ విషయం చేసుకోవాలి. సో ఫస్ట్ పార్ట్ పెట్టేస్తాము, అలా థర్డ్ పార్ట్. ఎందుకంటే సెకండ్ పార్ట్ తెలంగాణ ఎకానమీ సర్వే బడ్జెట్తో సంబంధం ఉంది కాబట్టి 2021 ఫిబ్రవరిలో అది మనం సెట్ చేద్దాం. మొత్తం మీద ఏంటంటే ప్రతి లెసన్లో కొన్ని వందల వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు అతి తొందరగా మరి కోర్సులో జాయిన్ అయిపోతే బాగుంటుంది విషయం అది చేసుకోవాలి. సో పోస్టులు వస్తాయా రాదనేది డౌట్ అవసరం లేదు. ఎందుకంటే చెప్పాము ఇక్కడ నిజామాబాద్ దెబ్బ కావచ్చు, దుబ్బాక దెబ్బ కావచ్చు, జిహెచ్ఎం దెబ్బ కావచ్చు, ఇలా అధికార పార్టీ వాళ్లకు మరి అసెంబ్లీ సాక్షిగా పోస్టులు వేయని అన్న కేసీఆర్ గారు ఇప్పుడు మరి మైండ్ కొంత మార్చుకొని తప్పకుండా స్టూడెంట్స్ ఎంటర్టైన్ చేయాలి, ఉద్యోగంలో వాళ్ళ కీలకమైన అంశంగా ఉన్నారు కాబట్టి అని చెప్పేసి కొంత మనసు మార్చుకున్నట్లు, అదే వివిధ శాఖల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు, తప్పకుండా గ్రూప్ 2 గ్రూప్ 1 పోస్ట్ 2 వేస్తారు అనేది ఒక వార్త. ఆ విషయం కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన కోర్సులో కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి. రైట్? థ్యాంక్ యూ. రైట్. సో ఇక్కడ బీదరికం, నిరుద్యోగం ఇలా చాలా పెద్ద సమస్యలు. ఈ రెండింటిని మనం ప్రజెంట్ చేసిన వారు బ్రిటిష్ వారు డిస్కస్ చేసినాం. కాబట్టి ఇది ఒక దీర్ఘకాలిక సమస్య. దీనిపైన చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. అయితే దీంట్లో బీదరిక, నిరుద్యోగం, నాన్ ఇన్కమ్ బేస్డ్ పావర్టీ అంటే ఆదాయం తక్కువ అయితే అది బీదరికం. కానీ ఆదాయేతర బీదరికం అంటే ఫర్ ఎగ్జాంపుల్ శిశు మరణాలు, బాలింత మరణాలు, నిరక్షరాస్యత, ఇట్లాంటివన్నీ, పారిశుద్ధ్యం, ఇవన్నీ మనకి ఏమొస్తాయండి? ఆదాయేతర బీదరికం అంటాం, నాన్ ఇన్కమ్ బేస్డ్ పావర్టీ. ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇందులో మనకు క్వశ్చన్, అమల్లో ఉన్న వేతన రేటు దగ్గర పనిచేయడానికి కోరికతో పాటు శక్తి సామర్థ్యాలు ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు లభ్యం కావడం. అంటే ఇలా క్యాండిడేట్కి ఇష్టం ఉంటుంది, పని చేయాలని ఇష్టం ఉంటుంది, ప్లస్ అక్కడ వేతనం కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఆ విధంగా ఇష్టపడ్డ వాళ్ళందరికీ ఉపాధి ఇస్తే దాన్ని ఫుల్ ఎంప్లాయ్మెంట్, సంపూర్ణ ఉద్యోగం అంటారు. సో ఇది మనం ఆల్రెడీ సింపుల్ కాన్సెప్ట్, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఫుల్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ కాన్సెప్ట్లు ఏంటంటే ఇవాళ ఈ అంశంలో 18 to ఇక్కడ 64 years, రైట్? వీళ్ళని మనం శ్రామికులు అంటాం. అంటే వీళ్ళు పని చేయడానికి రెడీగా ఉన్నవారు. ఓకేనా? ఒకవేళ కనుక వీళ్ళకు నువ్వు పని ఇస్తే వాళ్ళని మనం కార్మికులు అంటాం.
ఏమంటాం? కార్మికులు. ఒకవేళ వీళ్ళు కనుక మీరు పని ఇవ్వకపోతే వాళ్ళు ఏమంటాం? నిరుద్యోగులు అంటాం. ఏమంటాం? నిరుద్యోగులు. అర్థమైందా? కాబట్టి శ్రామికుల నుంచి ఎవరు వస్తారు? నిరుద్యోగులు వస్తారు, కార్మికులు వస్తారు. ఆ విషయం తెలుసుకోవాలి. రైట్? ఓకే, సరే, వదిలేసేయండి. కాబట్టి సంపూర్ణ ఉద్యోగం అడిగిన వారికి పని ఇవ్వడం అనేది ఇక్కడ కాన్సెప్ట్. తర్వాత శ్రామికులకు పని దొరుకుతుంది, కానీ వారి శక్తి సామర్థ్యాలు అభిలషణీయమైన రీతిలో ఉపయోగించబడవు. ఇవి అల్ప ఉద్యోగిత అంటారు. అల్ప ఉద్యోగం, అండర్ ఎంప్లాయ్మెంట్. ఇలా ఎంటెక్ చేసిన క్యాండిడేట్ రైలు నడపడం, పిహెచ్డి చేసిన క్యాండిడేట్ ప్రైమరీ స్కూల్ టీచ్ చేయడం, ఇట్లా ఇది అల్ప ఉద్యోగిత అంటాం. ఇది కూడా డేంజరస్, దేశానికి నష్టం ఉన్నది, దీని కూడా ఉంచకూడదు. కాబట్టి హ్యూమన్ రిసోర్స్ వేస్ట్ అవుతుంది, మానవ వనరులు వేస్ట్ అవుతాయి. అవి షార్ట్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ, కన్సిడర్ ఫాలోయింగ్ పేర్స్. రైట్. మరి ఇక్కడ ప్రణాళికకు సంబంధించిన బిట్టుబడదు ఇక్కడ. సరే, ఏ ప్రణాళిక ఏందనేది ఇక్కడ ఫస్ట్ ప్లాను 56 to 61, సెకండ్ ప్లాను 61 to 66. రైట్. ఇలా ఫస్ట్ ప్లాన్ 51 to 56, సెకండ్ ప్లాన్ 56 to 61, తర్వాత థర్డ్ ప్లాన్. ఇట్లా మనకు ప్లాన్స్ పైన ఒక అవగాహన ఉండాలి. అంటే ఏ ఇయర్లో ఇది స్టార్ట్ అయింది. ఇలా 1951 నుంచి 12th ప్లాన్ వరకు కంటిన్యూస్ ఉంది, కానీ బ్రేక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1978 80 మధ్యలో బ్రేక్ ఉంది, 1990 92 మధ్య బ్రేక్ ఉంది, 1966 to 69 బ్రేక్. ఇట్లా బ్రేక్స్ కూడా చూసుకోవాలి. మనం చూసుకుంటే ఆటోమేటిక్గా బిట్ చేయవచ్చు, అది ప్రాబ్లం కాదు. కాబట్టి ప్రణాళికలు వాటి యొక్క రైట్ పీరియడ్స్ కూడా నాకు ఐడియా అనేది ఉండాలి. రైట్. ఇక్కడ ప్రణాళికల లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇలా 4th ప్లాన్లో మొదటిసారి గరీబీ హఠావ్ ఇచ్చిన, ఏంటంటే గరీబీ హఠావ్ ఇందిరాగాంధీ గారు. రైట్. తర్వాత మరి 5th ప్లాన్లో బీదరిక ప్రాధాన్యత ఇచ్చిన. తర్వాత 4th ప్లాన్లో సాంఘిక న్యాయానికి ఇచ్చినాం. ఫస్ట్ టైం. ఇలా మరి అదే రకంగా రాజీవ్ గారు బికారి హఠావ్ అన్నాడు 7th ప్లాన్లో. 9వ ప్రణాళికలో ఈక్విటీ అనే పదం వచ్చింది. 10వ ప్రణాళికలో ఇలా ఇంక్లూజన్, సమ్మిళితం, ఇట్లా కొన్ని ప్రణాళికల్లో కూడా ప్రస్తావన రావడం జరిగింది. విధంగా పైన ఆ విషయం అర్థం చేసుకోవాలి. రైట్. తర్వాత ఇలా కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటింగ్ టు మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్. ఇది దీనికి సంబంధించింది. సరే, ప్రోగ్రాంలో 100 రోజుల పని వేతనం మహిళలు పురుషులకు సమాన వేతనం, ఇది కూడా ఓకే. తర్వాత ఈ పథక లబ్ధిదారులు 3/4 కూలీలు స్త్రీలే ఉంటారు, 1/3 రిజర్వేషన్ వాళ్ళకి. తర్వాత దారిద్ర్య దిగువన ఉన్న వారికి మాత్రమే అనేది కాదు, ఎవరైనా కావచ్చు, ఎనీబడి. ఇప్పుడు మహాత్మా గాంధీ ప్రోగ్రాంలో పనిచేయడానికి ఎవరైనా రావచ్చు, బీదలకి కాదు. కాబట్టి ఏబీసీ ఆన్సర్స్ అది. అంటే ఈ రకంగా మనకు కొన్ని పథకాలు బీదరిక నిర్మూలన. అయితే మనం ఏం చేసినామంటే ఈ బీదరికం నిరుద్యోగం పైన స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఆ ప్రోగ్రామ్స్కి స్పెషల్ మనం చాప్టర్ తయారు చేసినాం. కాబట్టి అది అక్కడ చూసుకోవచ్చు. బట్ పథకాల పైన ఒక అవగాహన అనేది ఉండాలి, ఆ విషయం తెలుసుకోవాలి. విచ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ రీజన్ ఈజ్ పూరెస్ట్ ఇన్ 2013-14 తలసరి దృష్ట్యా. సరే, ఆదిలాబాద్ అది ఎందుకోసం అంటే ఇలా ఈ గోదావరి ఉండి ఆదిలాబాదు వెనుకబడినది, కృష్ణా ఉండి మహబూబ్నగర్. ఎస్. అయితే కొంచెం సిటీకి దగ్గర యాక్సెస్ మహబూబ్నగర్కు ఉన్నది, వలస కూడా ఈజీగా మహబూబ్నగర్ వాళ్ళు ఎక్కువ వస్తారు సిటీకి. ఇలా ఆదిలాబాద్ వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి జనరల్గా మన జిల్లా లోపల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారం వెనుకబడట్లు ఆదిలాబాద్ చెప్తాం. సరే, అది సర్వేకి సంబంధమైన అంశం చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్, వెనుకబడిన దేశాల్లో నిరుద్యోగిత గల క్రింది రకాలలో ఏది ఎక్కువగా ఉంటుంది, రకాల్లో దేనిగా ఉంటుంది. రైట్.
ద అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఈజ్ మోస్ట్లీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇవాళ మెయిన్ ఏంటంటే ఈ అభివృద్ధి చెందిన దేశాల లోపల అవసరానికంటే ఎక్కువ ప్రజలు వ్యవసాయంలో ఉంటున్నారు. అది మెయిన్ ప్రాబ్లం. మోర్ దాన్ రిక్వైర్డ్ పర్సన్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఆర్ రిజైడింగ్ ఇన్ రూరల్ సీన్. అది మెయిన్ ప్రాబ్లం. ఇలా భారతదేశంలో కూడా దాదాపు ఇలా 70% మరి ప్రజలు ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. అంత అవసరం లేదు అక్కడ వాళ్ళు. దానివల్ల ఏమైందంటే ఇలా దాదాపు 48% ఇలా కార్మికులు ఆ వ్యవసాయ రంగంలో ఉంటూ 70% నివసిస్తున్నారు. 45% కార్మికులు ఉంటూ వాళ్ళు జస్ట్ 13.9% ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఆ విషయం తీసుకోవాలి. అవుట్పుట్స్ అంటే లేబర్ ఎక్కువ ఉంది, అవుట్పుట్ తక్కువ ఉంది. ఇది నెగిటివ్ ఓఎల్ రేషియో అంటాం. కాబట్టి ఎంతమంది పని చేస్తున్నారో అంత ఆదాయం రావాలి, కానీ ఎక్కువ మంది పని చేస్తే తక్కువ ఆదాయం వస్తుంది. ఇది కొంచెం కరెక్ట్ కాదు. ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా భారతదేశం కాదు, చాలా వెనుకబడిన దేశాల పరిస్థితి అదే. సో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ రిజైడింగ్ ఇన్ విలేజెస్ బట్ దే ఆర్ గెటింగ్ మీగర్ ఇన్కమ్. అది విషయం కూడా అర్థం చేసుకోవాలి. అది తర్వాత మనం చూద్దాం. ఓకేనా, రైట్. కాకపోతే నెక్స్ట్ మనకు కాన్సెప్ట్లో చూస్తే ఇక్కడ ఏంటి, జాతీయ ఆహార భద్రత చట్టం కింది ప్రభుత్వ కార్యక్రమాల పథకంలో వర్తింపజేస్తాయి. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అది 2013లో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. మధ్యాహ్న భోజన పథకము, ఐసిడిఎస్, తర్వాత ప్రజా పంపిణీ, ఇవి దీంట్లో భాగాలు. అంటే మొత్తం మీద ఇలా ప్రజలకు న్యూట్రిషన్ అందించే కార్యక్రమం. ఆల్రెడీ ఇలా రేస్ షాపులు ఉన్నాయి, వాటికి కొంచెం బలం చేకూర్చే పథకం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అనేది ఒకటి వచ్చింది. అందులో బఫర్ స్టాక్ మేనేజ్మెంట్ కాదు, ఏబిసి ఆన్సర్. ఇది సింపుల్ కాన్సెప్ట్, పెద్దగా దీంట్లో ఏమి ప్రాబ్లం లేదు. తర్వాత ఈ క్రింది వాళ్ళు సాపేక్ష బెదిరిక లెక్కించే పద్ధతి అంటే లారెంజ్ కర్వ్ అంటే మామూలుగా మనకు ఇక్కడ ఇది చాప్టర్ నేర్చుకుంటాం మనం. ఇక్కడ మనం ప్రాబ్లం అవుతుంది, రైట్. ఇట్లా ఎస్ ఉంటుంది, ఇది మధ్యలో ఉంటుంది, దీనికి దూరంగా ఉన్నదానికి. సో x+y అనే సూత్రం చేత మనం తీసుకుంటాం, రైట్. లారెంజ్ రేఖ లారెంజ్ జెడ్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఇది దీనికి దగ్గర ఇక్కడ అనుకోండి తక్కువ బెదిరిక, ఇంకొంచెం పోతాంటే ఎక్కువ బెదిరిక, ఇట్లా ఎక్కువ తక్కువ అనే కాన్సెప్ట్ ఉంది. కాబట్టి సాపేక్ష బెదిరికం లారెంజ్ రేఖ ద్వారా లారెంజ్ జెడ్ గారు. దీనికి సూత్రం మనకు x/x+y. ఇది చాప్టర్ నేర్చుకుందాం, ఎందుకంటే ఇక్కడ వర్కౌట్ కాదు. ఓకేనా, రైట్. మొత్తం మీద సాపేక్ష బెదిరిక గురించి లారెంజ్ జెడ్ గారు పేర్కొనడం జరిగింది. ఆ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఒక దేశంలో మాంద్య పరిస్థితుల్లో ప్రవేశపెట్టినప్పుడు చాలా ఉపాధి అవకాశం కోల్పోతుంటది. వాటిలో అటువంటి పరిస్థితి. ఇక్కడ కాన్సెప్ట్ ఒకటే, ఇలా ఈ ఆర్థిక వ్యవస్థలో అప్ స్వింగ్స్ డౌన్ స్వింగ్స్ అంటే ఇట్లా వస్తుంటాయి కదా, దీన్ని భూమ్ అంటాం. భూమ్ ఇట్లా కిందికి వస్తే రిసెషన్, మొత్తమే కింద పడిపోతే మాంద్యం, మళ్ళీ పైకి వస్తే రికవరీ. ఇలాంటి హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు ఉద్యోగాలు పోతూ వస్తూ ఉంటాయి. దాన్ని మనం చక్రీయ నిరుద్యోగం అంటారు. చక్రీయ నిరుద్యోగం. ఓకేనా, ఆ విషయం తీసుకోవాలి. సైక్లికల్. ఓకేనా, ఎస్. కాబట్టి whenever an economy is subjected to right upswing downswing, then just we can see the employment nature which is right cyclical, right. ఓకే, అయితే ఇట్లా హెచ్చుతగ్గులు ఉంటుంటాయి, అప్పుడు ఉద్యోగాలు పోతూ వస్తుంటాయి. ఇది షార్ట్ పీరియడ్ అయినప్పటికీ జనరల్గా డెవలప్డ్ కంట్రీస్లో ఇలాంటి వ్యవస్థ వస్తుంది. ప్లానెడ్ ఎకానమీ లేని కాడ, ఆ ప్రణాళిక లేని కాడ ఎక్కువగా వస్తున్న విషయం తీసుకోవాలి. తర్వాత విషయం, రైట్. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, బెదిరికానికి అవసరం ఉన్న వారికి సామాజిక సహాయ పథకాలు తోడ్పడతాయి, రైట్. ఎక్కడి నుంచి ఇస్తారు? వ్యక్తులు ఇచ్చిన విరాళాల నుంచి ఈ పథకాలు చేపడతారా? ప్రభుత్వ రెవెన్యూ నుంచి చేపడతారా? ఉద్యోగులు ఉద్యోగాధిపతులు రాష్ట్రం ఇచ్చే విరాళాలకు చేస్తారా? ఉద్యోగులు ఉద్యోగాధిపతులు ఇచ్చే విరాళం, ఇది అన్ని కరెక్ట్ కాదు ఇది. సో సంక్షేమ పథకాలు ఎన్నో మనం చేస్తుంటాం. ఆ పథకాలన్నిటికీ ప్రభుత్వ రెవెన్యూ అంటే ఇది ఇలా బీజ్ ఆన్సర్. సింపుల్, పెద్దగా ఏమి ప్రాబ్లమాటిక్గా చూస్తుంటే కనిపిస్తుంటుంది, అర్థమైంది. ఆ విషయం చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే బేసిక్ మనం పట్టినట్లయితే ఆటోమేటిక్గా ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి విరాళాల నుంచి చేయరు, ప్రభుత్వ రెవెన్యూ చేస్తున్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, రైట్. తర్వాత కింది వారిలో ఏ భారత రాష్ట్రం ఎక్కువ శాతం బిధులు అంటే ఒడిశా, ఇలా రైట్. దీనిపైన మనకు మరి లెక్కలు కూడా ఉన్నాయి. ఒడిశా ఆ విషయం చేసుకోవాలి. కాబట్టి ఇలా
అది పూరెస్ట్ స్టేట్గా పేర్కొనగలుగుతారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పని చేయడానికి ఇష్టపడి పని కోసం ప్రయత్నం చేసి సంవత్సరం అధిక కాలం ఖాళీగా ఉండే వ్యక్తిని ఇది మామూలుగా మనం ఏమంటామంటే యూజువల్ సాధారణ స్థితి గల నిరుద్యోగి అంటారు. ఆ విషయం తెలుసుకోవాలి. అంటే ఒక రోజు అనుకున్నాం, ఒక రోజు అన్నప్పుడు మామూలుగా ఇది కరెంట్ డైలీ స్టేటస్ అంటాము. ఇది రోజువారీ నిరుద్యోగం. 4 hours కంటే తక్కువగా ఉన్నప్పుడు రోజులో అక్కడ మనం దాని గురించి డిస్కస్ చేస్తాం. ఇక వీక్లీ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే మామూలుగా వారంలో ఒక 1 hour కూడా పని లేకపోతే మరి అది వీక్లీ స్టేటస్ అంటాం. తర్వాత యూజువల్ స్టేటస్ అంటే సాలీనా. ఇది మామూలుగా ఇయర్లో మెజారిటీ అంటే ఎంత అనేది ఇక్కడ లేదు. ఇక్కడ మెజారిటీ పార్ట్ విషయం. ఇక్కడ రోజువారీ నిరుద్యోగం ఏంటండి 4 hours కంటే తక్కువగా ఉంటాయి. ఓకేనండి. పని వారం అంటే వారంలో 1 గంట కూడా పని చేయకపోవడం. మరి సాలీన్ అంటే సంవత్సరంలో ఎక్కువ భాగం నిరుద్యోగం ఉండడం. ఎంత అంటే లేదు అక్కడ. అంటే ఇందులో చాలా మంచి దగ్గర కొలత సిడిఎస్ అంటే కరెంట్ డైలీ స్టేటస్ రోజువారీ మరి నిరుద్యోగం. తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఇది ఓకే, జస్ట్ మీకు ఐడియా. దీని యూజువల్ స్టేటస్ సాధారణ స్థితి అంటాం. ఆ విషయం మనం తెలుసుకోవాలి. ఓకేనా. ఇట్లా మనం అంటే డిస్కస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు కంపారిజన్ లోపల ఈజీగా గుర్తొస్తుంది. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఆ విషయం మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఉత్పాదక శూన్యంగా ఉండే పరిస్థితిని లేదా ఓ పనులు అవసరమయ్యే శ్రమికుల కంటే ఎక్కువ మంది పనిచేసి ఇది మామూలుగా మనం డిస్కస్ చేసిన తోనిపే. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని తీసుకుందాం. ఒక పని దీన్ని ఒక 10 మంది చేస్తాం అనుకున్నాం. 10 మంది చేస్తారు. ఇదే పనిని ఇవాళ 15 మంది పని చేస్తే ఈ 5 వల్ల వచ్చేది 0. రైట్. కాబట్టి దీన్ని ఉత్పాదకత ఎంతంటే 0 అంటారు. మార్జినల్ ప్రొడక్టివిటీ అంటారు. రైట్. కాబట్టి ప్రచ్ఛన్న నిరుద్యోగితలో ఏముంటుందంటే ఉత్పాదకత 0గా ఉంటుంది. అంటే ఈ పనిని 10 మంది చేస్తారు. ఒకవేళ 15 మంది కూడా పని చేస్తే ఈ 5 అనవసరంగా అక్కడ ఉన్నారు కాబట్టి వారి వల్ల వచ్చే ఆదాయం 0. ఈ అదనపు ఆదాయం కాబట్టి అదనపు ఉత్పాదకత ఎంత అండి 0. ఆ విషయం తెలుసుకోవాలి. కాబట్టి ఉత్పాదకత 0 ఏ నిరుద్యోగం ఉంటుంది? ప్రచ్ఛన్న నిరుద్యోగం, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. మనం ఇంతకుముందు చూసాము డెవలపింగ్ కంట్రీస్ లో ఎక్కువ కనిపించేది డిస్గైజ్డ్. ప్రచ్ఛన్న అంటే ఏంది? అవసరానికంటే ఎక్కువ మంది పనిచేయడం. అదేవిధంగా వాళ్ళకి ఉత్పాదకత ఎంత ఉంటే 0 ఉంటుంది. ఉత్పాదకత అదనపు శ్రామికుల వల్ల ఒరిగింది ఏమీ లేదు. ఆ పనిని 10 మంది చేస్తారు. 15 మంది అంటే అనవసరంగా 5 వేస్ట్. ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. రైట్. కాకపోతే ఈ కాన్సెప్ట్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ మెజర్ ఆఫ్ పావర్టీ. ఇలా బహుకోణ గురించి అంటారు. రైట్. ఇందులో చాలా అంశాలు ఉంటాయి. అవి మనం ఇలా ఇంటర్నేషనల్ పావర్టీ లైన్ కానీ, తర్వాత పావర్టీ క్లాక్ కానీ, తర్వాత నెక్స్ట్ హంగర్ ఇండెక్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత దీనిలో మల్టీ డైమెన్షన్ ఆక్స్ఫోర్డ్ వాళ్ళు రిలీజ్ చేసి దాన్ని అది 2010లో స్టార్ట్ అయింది. అక్కడ మనం చాప్టర్లో వస్తుంది ఏది ఎప్పుడు అనేది వస్తుంది కాబట్టి ఇది డైరెక్ట్ క్వశ్చన్, పెద్ద ప్రాబ్లం లేదు. కాబట్టి బహుకోణ సూచి లోపల అనేక అంశాలు తీసుకుంటారు. ఒకటే కాకుండా ఒక్కటే ఇండికేటర్ కాకుండా సూచి కూడా అనేక అంశాలు తీసుకుంటారు. అవి ఏంది అనేది తర్వాత మనం చూద్దాం చాప్టర్లో చూద్దాం. ఓకేనా. రైట్. కాకపోతే నెక్స్ట్ ఇలా మరి గ్రామీణ భారతదేశ దారిద్ర్య రేఖ నిర్వచించాలంటే నెలసరి తలసరి వ్యయ తరగతిని మధ్యస్థ బిందువుగా భావిస్తే గ్రామీణ ప్రాంతంలో ఒక రోజుకు ఒక వ్యక్తికి ఎన్ని క్యాలరీల పౌష్టికాహారం. రైట్. ఓకేనా. ఇది మామూలుగా మనకు ICM వాళ్ళు ఇచ్చారు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చారు. వీళ్ళ ప్రకారం ఏంటంటే 2400 కిలో క్యాలరీస్, తర్వాత 2100 కిలో క్యాలరీస్ అనేది ఒకటి ఉంది. 2400 కిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు, 21 అనేది అర్బన్ లో తప్పకుండా ఒక రోజు తీసుకోవాలి. ఒక రోజుకు గ్రామీణ ప్రాంతంలో 2400 కిలో క్యాలరీ ఆహారం తీసుకుంటే ఓకే, తీసుకోకపోతే బెదిరిపోవాలి. అదే అర్బన్ లో 21. ఆ విషయం యావరేజ్ 22 అట్లా వస్తుంది. అది మనం డిస్కస్ చేస్తాం. అర్థమైందా. ఇలా డెవలప్డ్ కంట్రీస్ లోపల బాగా ఉన్నోళ్ళు భారతదేశంలో కూడా 3000 మరి కిలో క్యాలరీ ఫుడ్ తీసుకుంటారా, బీద వాళ్ళు 1500 తీసుకుంటారు. అది వేరే విషయం. అర్థమైందా. యావరేజ్ 2200. తర్వాత డిస్కస్ చేద్దాం. ICM అంటే ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్.
ఇలా FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు 440 గ్రామ్స్ తీసుకోవాలని వాళ్ళ గ్రాములో చెప్పారు. FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చూసుకొని తీసుకోవాలి. ఓకేనా ఆ విషయం. ఇవాళ ఓకే ఇది మనం తర్వాత తీసుకెళ్దాం. ఓకేనా రైట్. కాకపోతే నెక్స్ట్ ఇవాళ రైట్ రంగరాజన్ కమిటీ 2014లో రైట్ ఇక్కడ సరే ఇది 2014 అంటే మనకు ఈ వచ్చినటువంటి గవర్నమెంట్ పట్టించుకోలేదు. రంగరాజన్ గారు గ్రామీణ ప్రాంతాల్లో 32 రూపీస్, పట్టణ ప్రాంతాల్లో 47 రూపీస్ రోజువారీగా చెప్పడం జరిగింది. ఓకేనా కాబట్టి అది మనం మరి మంత్లీ ఎంత ఉంటుంది రైట్ ఇవన్నీ డిస్కస్ చేసినాం. ఫ్యామిలీతో ఎంత ఉంటుంది అవన్నీ డిస్కస్ చేసినాం. అది కాబట్టి 2014లో ఆయన రిజల్ట్ ఇచ్చిండు ఎవరు డాక్టర్ సి రంగరాజన్ గారు. ఆ విషయాలు తీసుకోవాలి. దాదాపు 33% వరకు భారతదేశంలో అంటే 1/3 ఈస్ ఇండియన్స్ ఆర్ అండర్ BPL అని ఎవరు మిస్టర్ రంగరాజన్ పేర్కొన్నారో వాళ్ళు డిస్కస్ చేస్తాం. చార్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనండి. అయితే NDA వాళ్ళు పెద్దగా రిపోర్ట్ పట్టించుకోవాలి. అది ఏది UPA వాళ్ళు చేశారనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనండి రైట్. ఇకపోతే నెక్స్ట్ ఇక్కడ ఉన్న అంశంలో ఇవాళ జీవించడానికి సంబంధించి ప్రజల జీవన ప్రమాణం కనీస స్థాయిని మించి ఉన్నప్పుడు అధిక ఆదాయం గల పోల్చడం అంటే సాపేక్ష బెదిరిక. ఏమంటే సాపేక్ష బెదిరిక. కనీస అవసరాలు కూడా తిండి బట్ట ఇల్లు లేకపోతే నిరపేక్ష బెదిరిక. తిండి బట్ట ఇల్లు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిని ఏమంటారండి నిరపేక్ష అబ్సల్యూట్. ఇది రిలేటివ్ అంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కాలిఫోర్నియా తీసుకుంటే US రిచెస్ట్ అక్కడ కనీసం 3-4 కార్లు ఉంటాయి ప్రతి ఇంట్లో. ఒకవేళ ప్రతి ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒకటే కారు ఉందనుకో మన బీదోడు అంట, అయ్యో నీ బీదోడు పాప ఆయన ఒకటే కారు బీదవాడు అంట. అంటే కాలిఫోర్నియాలో అది సాపేక్ష బెదిరిక. అర్థమైందా? ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి కాలిఫోర్నియాలో 3-4 కార్లు వెరీ కామన్. ఒక వ్యక్తి ఒకటే కారు ఉంటే అయ్యో నీ బతికిట్లయిందా ఒకటే కారు ఉందా నీకు అని పాపం మరి అంటుంటారు. ఆ విషయం ఇది సాపేక్ష బెదిరిక అనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనండి రైట్. ఇకపోతే నెక్స్ట్ అంశాన్ని మనం తీసుకున్నప్పుడు ప్రణాళిక ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ అబ్జెక్టివ్స్ ప్రయారిటీస్ స్ట్రాటజీస్ అచీవ్మెంట్స్ 5 ప్లాన్స్ టు ది ప్లాన్ ఇంక్లూజివ్ గ్రోత్ రేట్ నీతి ఇవన్నీ మనకు జనరల్గా ప్లానింగ్ లో ఉన్నాయి. ప్లానింగ్ అనేది బ్యూటిఫుల్ చాప్టర్ అర్థమైందా. సో కాబట్టి అక్కడ మనం డిస్కస్ చేస్తాం ఇవాళ రైట్. ఓకే ప్రయారిటీస్ అవన్నీ మనం చూసుకుంటాం. ఓకేనండి రైట్. కాబట్టి ఇక్కడ ప్రణాళికలు అనే కాన్సెప్ట్ అది మనం ఎక్కడ అంటే ఇది సోషలిస్టిక్ ఎకానమీ నుంచి తీసు జరిగింది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇలా 1951లో స్టార్ట్ అయింది. ప్రణాళిక సంఘం బదులు నీతి ఆయోగ్ను మోడీ గారు తీసుకొచ్చారు. సో ఎందుకు అంటే ప్రణాళిక సంఘంలో ప్రణాళికలు తయారు చేసేవారు తక్కువ జనం ఉన్నారు. ప్రణాళిక సంఘ చైర్మన్ ఉంటాడు, ఉపాధ్యక్షుడు ఉంటాడు, టీం ఉంటుంది అంతే. అంటే ప్రణాళికలను తయారు చేయడానికి కొద్దిమంది, అందులో సీఎంలు ఉండరు. కానీ నీతి ఆయోగ్లో సీఎం ఉంటాడు, ప్రతి రాష్ట్రం ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి సమ్మిళితి అనేది ఉన్నది. నీతి ఆయోగ్కు ప్రణాళిక సంఘానికి డిఫరెన్స్ ఏంటిది? ప్లానింగ్ కమిషన్కు నీతి ఆయోగ్కు డిఫరెన్స్ ఏంటంటే ఇందులో సమ్మిళితి ఉంటుంది. ఇది థింక్ ట్యాంక్ అంటే ఇందులో మేధావులు ఉంటారు. అందుకే ఇది చైనా స్టైల్. ఇదైతే తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా. కాబట్టి ప్రణాళికల పైన జస్ట్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా రైట్. ఇవాళ రైట్ ఇక్కడ చూశారు ప్రయారిటీస్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ ప్రణాళిక ఏది. ఇలా ఫస్ట్ ప్లాన్ వ్యవసాయము, సెకండ్ ప్లాన్ రైట్ పరిశ్రమలు, 11th ప్లాన్ ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ బాగానే ఉంది. థర్డ్ ప్లాన్ లో గ్రోత్ డిస్ట్రిబ్యూట్ కాదు, 4th ప్లాన్ లో గ్రోత్ డిస్ట్రిబ్యూట్. కాబట్టి ఇది ABC ఆన్సర్. ABC అంటే ఏ ఆన్సర్. కాబట్టి ఫస్ట్ ప్లాన్ ఓకే వ్యవసాయం, సెకండ్ ప్లాన్ ఓకే పరిశ్రమలు, 11th ప్లాన్ ఇన్క్లూసివ్ సమ్మిళిత వృద్ధి. కానీ థర్డ్ ప్లాన్ లో ఓన్లీ వృద్ధే, స్టెబిలిటీ అనేది లేదు. అది 4th ప్లాన్ లో కాబట్టి డి రాంగ్ ఆన్సర్. ఇది ఇట్లా ఏ ప్రణాళికలో ప్రయారిటీ ఏంటిది అనేది కూడా మనం మంచి అవగాహన కలిగి ఉండాలి. అది మనం ప్రణాళికల చాప్టర్లో చూద్దాం. ఓకేనండి రైట్. ఇకపోతే నెక్స్ట్ 5వ ప్రణాళిక పంచ ప్రణాళిక సాధించవలసిన ప్రధాన ఉద్దేశాలు మనం చూస్తే ఇంతకు డిస్కస్ చేసినాం. బీదరికానికి నినాదం ఇచ్చింది 4th ప్లాన్. కానీ బీదరిక నిర్మూలన కోసం పథకాలు స్టార్ట్ అయ్యి 5th ప్లాన్. ఆ విషయం తీసుకోవాలి. కాబట్టి బీదరిక నిర్మూలన అనేది 5th ప్లాన్ సంబంధించిన అంశం. 4th ప్లాన్ లో ఇచ్చినాము ఓన్లీ నినాదం స్లోగన్ గరీబీ హఠావ్. కానీ బీదరికం పైన యుద్ధం స్టార్ట్ అయింది 5th ప్లాన్ లో అనే విషయం అది చేసుకోవాలి. ఓకేనా రైట్. అది స్వయం సమృద్ధి సాధన,
బీదరిక నిర్మూలన అనేది ఎస్ ఇక్కడ ఆన్సర్. ఓకేనా, రైట్. తర్వాత అన్ని అభివృద్ధి ప్రయత్నాలలో మానవ అభివృద్ధిని కీలకంగా భావించి క్రింది వారిలో ఏ ప్రణాళిక మానవ అభివృద్ధి లక్ష్యం? ఇది 8th ప్లాన్. హ్యూమన్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ అభివృద్ధి. ఎస్పెషల్లీ 1 నుంచి మనకు ఇలా 7th వరకు ఇలా మనిషిని పెద్దగా పట్టించుకోవాలి మనం. కానీ 8th ప్లాన్లో మొదటిసారి పివి నరసింహారావు పట్టించుకున్నారు. ఇలా భారతదేశం నుంచి అత్యధికులు ఇలా విదేశాలకు పోయి సంపాదిస్తున్నట్టు పోయేవాళ్ళు మేధావులు. కాబట్టి ఎన్ఆర్ఐ ఇన్కమ్ అత్యధికంగా ఉన్న దేశం ఏంటంటే భారతదేశం. దట్ క్రెడిట్ గోస్ టు 8th ప్లాన్. 8th ప్లాన్లో మానవ వనరులు ఇంపార్టెంట్ అన్నాడు. కాబట్టి మనిషి తలుసుకుంటే ఏదైనా సాధించవచ్చు. అదేవిధంగా జీరోతో హీరో కావచ్చు, కానీ వ్యక్తికి ఆ శక్తి కల్పించాలి. ఇలా ఫర్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్ కావచ్చు, ఇలా వరల్డ్లో ఎవరైనా కావచ్చు టాపర్స్, వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు అమెజాన్ ఆయన కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏమి ఇవ్వలేదు అంటే ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి వ్యక్తిని శక్తిగా మార్చాలి. వ్యక్తిలో శక్తి ఉంటుంది. ఆ శక్తి గురించి చెప్పింది 8th ప్లాన్ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి మానవ వనరులకు బాగా ప్రాధాన్యత చెప్పడానికి 8th ప్లాన్ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా ప్రతి వ్యక్తి శక్తి, నీలో కోట్లు సంపాదించే శక్తి ఉంటుంది. అదేవిధంగా 1000 ఏనుగుల బలం ఒక వ్యక్తికి ఉంటుంది. కానీ ఉన్నది అని ఫీల్ కావాలి అక్కడ విషయం. కాబట్టి ఇలా భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు ప్రపంచం మొత్తం ఇలా ప్రపంచానికి మేధావులను ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ప్రపంచానికి జనాభాను ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. భారతదేశం ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనా, రైట్, కమ్ టు ద పాయింట్. సో మొత్తం మీద 8th ప్లాన్ అనేది టర్నింగ్ ఇచ్చిన విషయం అర్థం చేసుకోవాలి. భారతదేశం దరిద్రం నుంచి బయటపడే విధంగా చేసిన ప్రణాళిక 8th ప్లాన్. దట్ క్రెడిట్ గోస్ టు పివి నరసింహారావు అండ్ డాక్టర్ మన్మోహన్ సింగ్. కాబట్టి విషయంలో సహజ వనరులకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో మానవ వనరులకు కూడా అంతే ఇంపార్టెంట్ విషయం తీసుకోవాలి. ఇలా కేరళ లోపల ఇలా వ్యక్తులు చదువుకున్న వాళ్ళ బయటికి పోవడం వల్ల ఎన్ఆర్ఐ ఇన్కమ్ దాదాపు ఇలా కేరళ యొక్క ఆదాయంలో, కేరళ యొక్క జిఎస్డిపిలో 30% జిఎస్డిపి ఎన్ఆర్ఐలే పంపిస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి ఆ విషయం అది చేసుకోవాలి. ఓకేనండి. కాబట్టి మానవ వనరులకు ప్రాధాన్యత ప్రణాళిక 8th ప్లాన్. అవి తర్వాత చూద్దాం. తర్వాత క్రింది వాళ్ళు ఏ ప్రణాళిక కాలంలో సగటున అత్యధికంగా 8% బాగా హైయెస్ట్ వృద్ధి 8.1% సాధించింది 11th ప్లాన్ చెప్పవచ్చు. ఇప్పటి వరకు ప్రణాళిక రంగం లోపల దాదాపు ప్రణాళిక లోపల హైయెస్ట్ గ్రోత్ రేట్ 11th ప్లాన్ 8.1% ఇలా సాధించడం జరిగింది. కాబట్టి అదే ఇక్కడ రావడం జరిగింది. ఓకేనా, రైట్.కపోతే నెక్స్ట్ వాట్ ఈజ్ నీతి ఆయోగ్, రైట్. ఇది మామూలుగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా చెప్పాను. ఇది మామూలుగా చైనా స్టైల్. చైనా వాడు ఇప్పుడు ఎదురండి మనకు 1947లో మనకు ఇండియా ఈజ్ ఈక్వల్ టు చైనా, ఇండియా ఈజ్ ఈక్వల్స్ టు చైనా, రైట్. ఇవాళ చూస్తే చైనా యొక్క జాతీయ ఆదాయం $14.14 ట్రిలియన్. ఆ విషయాలు తీసుకోవాలి. మనదంతా జస్ట్ $2.94 ట్రిలియన్. అంటే ఇంత డెవలప్మెంట్ జరిగింది అంటే వాళ్ళు ఆ ప్రణాళిక సంఘం నీతి ఆయోగ్ టైప్లో అక్కడ ప్రణాళిక సంఘం ఉంది. అది మామూలుగా ప్రణాళికలు తయారు చేసేటప్పుడు అందరు ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి మోడీ గారు అడిగారు ఏమంటే చైనాలో చూస్తున్నా నాకు అర్థం కాదు. రీజన్ ఏంటంటే అక్కడ ప్రణాళిక సంఘం గమ్మత్తు ఉంటుందని చెప్పేస్తే అక్కడ ప్రణాళిక సంఘాన్ని సేమ్ తీసుకొచ్చి ఇండియాలో పెట్టేశాడు. అది శత్రు దేశం అయినప్పటికీ అది మంచి ఉన్నప్పుడు అది తీసుకోవాలి, అది విషయం. కానీ శత్రువుల దగ్గర కూడా కొన్ని మంచి లక్షణాలు అంటే తీసుకోవాలా, ఆ విషయం తీసుకోవాలి. కాబట్టి అలా నీతి ఎక్కడదండి, డబ్బుడ్, రైట్. కాపీడ్ ఫ్రమ్ ఎక్కంచండి చైనా. తర్వాత ప్రణాళిక సంఘాన్ని ఎక్స్-అఫీషియల్ చైర్పర్సన్ ప్రధానమంత్రి. ఓకేనా. కాబట్టి అక్కడ మనకు అది ఇది డైరెక్ట్ బిట్. ఇది మనం చూద్దాం. అది ప్రణాళిక లోపల ఇండియా ద టార్గెట్ ఆఫ్ యాక్చువల్ రేట్స్ ఆఫ్ గ్రోత్ డ్యూరింగ్ 11th ప్లాన్ అంతా చెప్పాను కదా. ఆశించింది మనం 9% ఉన్నాం, సాధించింది 8.1% వరకు సాధించడం. అయితే జస్ట్ ఇక్కడ ర్యాంక్ కొంచెం పడ్డది, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 9.5 పడ్డది, అది 8.1. ఓకే, రైట్. నెక్స్ట్ క్రింది ఆర్థిక శాస్త్రవేత్తలలో ఎవరు అభివృద్ధిని చెందుతున్న దేశాల కోసం మొదటగా నిరంతర ప్రణాళిక మనకు తెలుసు రోలింగ్ ప్లాన్ అంటాం. ఏమంటామండి, రోలింగ్ ప్లాన్ అంటాం. ఇది గున్నార్ మిర్దల్ గారు చెప్పారు. ఓకేనా, ఆ విషయం తెలుసుకోవాలి. బట్ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 1980 నుంచి 85 అనుకుందాం, 5 years. నెక్స్ట్ ఏం చేస్తారు, 1981 మళ్ళీ 86 తీసుకుంటారు, మళ్ళీ ఇక్కడ 5 years. మళ్ళీ నెక్స్ట్ చేస్తారు 1982 నుంచి 87, మళ్ళీ ఇక్కడ 5 years. whenever you see same period, but every year, every passing year, the plan is rolled out. ఇది దీని కాన్సెప్ట్. ఇది ఏందని తర్వాత చూద్దాం. ఓకేనా,
ఇది గున్నార్ మిర్దాల్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. జపాన్ వాళ్ళు బాగా ఉపయోగించుకున్న విషయం తీసుకోవాలి. సరే, ఇది భారతదేశంలో ఒక వినూత్న ప్రణాళిక మరి ప్రవేశపెట్టారు, జనతా పార్టీ వాళ్ళు ప్రవేశపెట్టారు, మోడీ చేశారు. అదంతా తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇకపోతే నెక్స్ట్, ఇలా లోడ్ బడ్జెట్, ద్రవ్యోల్బణము, మాంద్యము, రుణభారం మరియు అనేక వల్ల ఏర్పడిన తీవ్రమైన ఆర్థిక సంక్షోభం భారతదేశం ఎదుర్కొన్న సమయంలో ఏ పంచవర్షం గమనించారు. మనకు తెలుసు ఇక్కడ 1947 నుంచి 1991 2020 ఇలా భారతదేశం. ఇక్కడ ఏమైంది అంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి. ఇక్కడ గవర్నమెంట్కే ప్రాధాన్యత ఇచ్చిన, ప్రైవేట్ పట్టించుకోలేదు. ఇక్కడ ఇన్ఫ్లేషన్, ఇక్కడ ప్రాబ్లం ఉన్నది, నిరుద్యోగం, ఇక్కడ అనేక సమస్యలు. దానివల్ల 7th ప్లాన్ తర్వాత 8th ప్లాన్ ప్రవేశపెట్టే అవకాశం లేదు. అంటే అంత ఘోరంగా ఉన్నది. మూల్యహీనీకరణ చేసినాం, మూల్యహీని ద్రవ్యోల్బణం, మూల్యహీనీకరణ, బీదరిక, నిరుద్యోగం ఒక్కటి కాదు, హిందూ గ్రోత్ రేట్, ఇక్కడ సర్వ రకాల సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్లో మనం ప్రవేశపెట్టే ప్రణాళిక 92లో ఏడుదండి 8th ప్లాన్. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి భారతదేశ ప్రణాళిక చరిత్రలో 8th ప్లాన్ వెరీ ఇంపార్టెంట్. ఇయర్ కూడా 1991లో మనకు టేకాఫ్ లో రావడం జరిగింది. అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైకి వెళ్ళడం జరిగిన విషయాన్ని మనం తీసుకోవాలి. ప్లవన దశలోకి చేరుకుంది 1991లో. అదే రకంగా టర్నింగ్ ప్రణాళిక 8th ప్లాన్ విషయం అర్థం చేసుకోవాలి. తర్వాత మానవ వల్ల కూడా ప్రారంభించిన విషయాన్ని కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి అనేక రకాల సమస్యలు, ఇలా ద్రవ్యోల్బణం 16.7 ద్రవ్యోల్బణం, ఇలా మరి అదేవిధంగా మనకు ఫిజికల్ డెఫిసిట్ ఉండే, అదే రకంగా మరి ఇలా విదేశాలకు చెల్లింపు చేయడం పరిస్థితి, మూల్యహీనిక చేసినాం. ఇట్లా అనేక సమస్యల్లో వచ్చి ప్రణాళిక 8th ప్లాన్ ఇది. అవన్నీ మన తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనండి? ఓకే. నెక్స్ట్ ఇలా ఓకే, 15 నుంచి 20 లేదా 25 సంవత్సరాల కాల పరిమితులు సాధించవలసిన లక్ష్యాన్ని నిర్ణయించుకొని ప్రణాళికలో కొనసాగింపు కంటిన్యూటీ ఉండేది. ఇది పర్స్పెక్టివ్ ప్లాన్, దీర్ఘదర్శి ప్రణాళిక అంటాం. కాబట్టి దీర్ఘదర్శి ప్రణాళిక ప్రస్తుతం మనం అమలు చేస్తున్న విషయాన్ని వాడు తెలుసుకోవాలి. మోడీ గారు అమలు చేస్తున్న దీర్ఘ ప్రణాళికలు అర్థమైందా? కాబట్టి పర్స్పెక్టివ్ ప్లాన్ అనే విషయం అర్థం చేసుకోవాలి. ఇది ఏంది అనేది మనం చూద్దాము. 20-25 ఇయర్స్ వరకు ఇది ఉంటుంది. ఎందుకంటే మీరు అడగవచ్చు, ఎందుకు దీర్ఘ ప్రణాళికలు అంటే కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి. ఇలా బీదరికం దీర్ఘకాలిక సమస్య, దానికోసం ఏ ప్రణాళిక కావాలా? దీర్ఘకాలిక ప్రణాళిక కావాలా. ఇలా నిరుద్యోగం ఏం సమస్య? దీర్ఘకాలిక సమస్య. మరి ఏ ప్రణాళిక కావాలా? దీర్ఘకాలిక. అసమానతలు ఏలాంటి సమస్య? దీర్ఘకాలిక సమస్య. ఏ ప్రణాళిక కావాలా? దీర్ఘదర్శి ప్రణాళిక ఏమంటారండి? పర్స్పెక్టివ్ ప్లాన్, దీర్ఘదర్శి ప్రణాళిక. ఇది మామూలుగా డైరెక్ట్ బిట్ అండి, నో ప్రాబ్లం. ఓకేనా? రైట్. ఇకపోతే ఇలా ఓకే, నెక్స్ట్ ఇలా క్రింది వారంలో ఆర్థిక ప్రణాళికల్లో లక్షణంగా ఏ ఆర్థిక వ్యవస్థను అంటే ఇలా మీకు తెలుసు, ప్రణాళికలు అనేది సామ్యవాదానికి సంబంధించిన అంశం. కాబట్టి సామ్యవాద ఆర్థిక వ్యవస్థను మనం తీసుకోగలిగిన విషయం అది తీసుకోవాలా. ఓకేనా? రైట్. కాబట్టి డైరెక్ట్ బిట్, నో ప్రాబ్లం. ఈ కింది పంచమ ప్రణాళిక లోపల 1992 సంవత్సరపు ధరలో తలసరి ఆదాయ తలసరి వృద్ధి రేటు ఏ ప్రణాళికలో అత్యధికం? ఇక మనం ముందు చెప్పాము, అత్యధిక వృద్ధి రేటు తలసరి ఆదాయం కానీ జాతీయ ఆదాయం కానీ 11th ప్లాన్ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి అది డైరెక్ట్ బిట్ అనే విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఇది కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం కూడా లేదు అనే విషయం కూడా అర్థం చేసుకోవాలా. ఓకేనండి? రైట్. ఇప్పుడు ఇలా రైట్. మరి నెక్స్ట్ క్రింది జతలను గమనించండి. ఇది కూడా సేమ్, అర్థమైందా? మామూలుగా ఇది ప్రణాళికలు వాటి ప్రాధాన్యత ఇచ్చారు. భారీ పరిశ్రమలు 2nd ప్లాన్, బేదరిక నిర్మూలన 5వ ప్రణాళిక, సమితి వృద్ధి 11th ప్లాన్, మానవుల వృద్ధి రైట్, ఇది 8th ప్లాన్. ఇవన్నీ మామూలుగా ఉన్నాయి. కాబట్టి ఇదంతా సింపుల్ అంటే డైరెక్ట్ బిట్, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనము. రైట్. ఓకేనా? సో డైరెక్ట్ గా మన బిలో ఆన్సర్ ఉంది, అది చూసుకోవాలి. తర్వాత 12వ ప్రణాళిక దృక్పథ పత్రపు ప్రకారం వెనుకబడిన పట్టణాలు సమితి వృద్ధిలో భాగం కాలేదు. ఎందుకంటే ఎస్పెషల్లీ మనకు ఈ అవస్థాపన రోడ్ వేస్, రైల్వేస్, ఎయిర్వేస్, వాటర్ వేస్ అనేది లేకపోవడం వల్ల మామూలుగా వెనుకబడిన ప్రాంతాలుగా ఉంటాయి. అకార్డింగ్ టు ద అప్రోచ్ పేపర్ టు ద 12th ప్లాన్, ద towns that are backward and have not been able to participate in inclusive growth rate are so mainly because of especially రోడ్వేస్, రైల్వేస్, ఎయిర్వేస్, వాటర్ వేస్, టెలిఫోన్, టెలిగ్రాఫ్ ఇవన్నీ లేకపోతే డెవలప్మెంట్ వెనుకబడుతూ ఉంటారు. దీన్ని ఏమంటారు? అవస్థాపన సౌకర్యాలు అంటారు. విషయాలు తీసుకోవాలి. కాబట్టి ఒక దేశ ఆర్థిక అభివృద్ధిలో 3 రకాలుగా మనకు అవసరం అనే విషయం అర్థం చేసుకోవాలి. ఏంటిదా 3 రకాలు?
అవస్థాపన సౌకర్యాలు అంటే ఏంది? రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్, వాటర్వేస్, టెలిఫోన్, ఇవన్నీ. ఇంకోటి ఏంది? వ్యవస్థాపన అంటే ఏంది? పారిశ్రామిక తీర్మానాలు, వ్యవసాయ తీర్మానాలు, ఇట్లా తీర్మానం అంటాం, అంటే పాలసీస్ అంటాం. దాన్ని వ్యవస్థాపూర్వక మార్పు అంటారు. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంది? సాంకేతిక మార్పులు. ఓకేనా? కాబట్టి ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ఎకానమీ, ఇట్లా ఆర్థిక వ్యవస్థ లోపల టెక్నాలజీ బాగా డెవలప్ చేస్తే ఫాస్ట్గా వెళ్తుంది ఆ ఎకానమీ. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా. ఓకేనండి, రైట్. ఇకపోతే అంటే ఇక్కడ మనకు కాన్సెప్ట్ మనం గమనించినట్లయితే ఇక్కడ ఈ దాదాపు ఎకానమీ లోపల బేసిక్స్ తోనే ఇక్కడ ఎక్కువ సంబంధాలు ఉంటాయి. అదే తర్వాత బట్టి కొట్టకూడదు. బట్టి కొట్టకూడదు. జస్ట్ మనం సబ్జెక్టులు ఎంజాయ్ చేసే ప్రయత్నం చేయాలి. 8వ పంచ ప్రణాళిక సంబంధించి క్రింది వాళ్ళలో వాక్యాలు, ఎస్పెషల్ ఏంటంటే ఇది అటవీకి సంబంధించిన విషయము. అడవి లోపల అటవీ ప్రాంత విస్తరణ పథకాల్లో కొన్ని లోపాలను 8వ ప్రణాళిక చూపింది. ఎస్పెషల్ ఏంటంటే ఇలా 33% ఉండాలి. మరి 1947 2021-22లో ఉన్నది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా అవుతున్నది, ఇలా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అవుతున్నది, ఇలా పర్యావరణ డిమాండ్ ఎక్కువ ఉంది, పర్యావరణ సప్లై తక్కువ ఉంది. ఇక్కడ చెట్లు నాటాలా, 33% మినిమం ఉండాలా, 50% వరకు మ్యాక్సిమం ఉండాలా. కానీ ఆ విషయం మనం ఇక్కడ సాధించలేకపోతున్న విషయం తీసుకోవాలి. దీనిపైన సీరియస్ గా 8th ప్లాన్ అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా. ఓకేనండి, రైట్. ఇకపోతే ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు ఇది 5th చాప్టర్. మన ఫస్ట్ పార్ట్ లో 4 చాప్టర్ల విషయాలు తీసుకోవాలి. అది ఇండియన్ ఎకానమీ సంబంధించిన అంశాలు. 2వ సెక్షన్ లో తెలంగాణ ఎకానమీ సంబంధించిన అంశాలు, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అనే విషయం అర్థం చేసుకోవాలి. బట్ దీంట్లో మనకు మరి 4 చాప్టర్లు ఇచ్చినాము. అయితే ఇది ఎక్కువగా మనకు సర్వేతో సంబంధం ఉంటుంది. ఆ విషయాలు తీసుకోవాలి. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ క్లాస్లో ఫస్ట్ పార్ట్, తర్వాత నెక్స్ట్ 3rd పార్ట్ తీసుకుంటాం. ఫస్ట్ పార్ట్లో 4 లెసన్స్, నెక్స్ట్ పార్ట్లో 4 లెసన్స్. ఇవి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన బడ్జెట్ సర్వే వస్తుంది. ఆ బడ్జెట్ సర్వే అప్పుడు దీనికి మనం అటాచ్ చేస్తాం. ఆ విషయం చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి ఈ యొక్క అవిభాజ్య, దీంట్లో ఫస్ట్ చాప్టర్ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ అంటే ఏ రకంగా ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్ పరిపాలకుల లోపల ఏ రకంగా తెలంగాణ వెనుకబడ్డదనే విషయాలు తీసుకోవాలి. తెలంగాణ ఎకానమీ అన్డివైడ్ ఆంధ్రప్రదేశ్ 56 to 2014. డెప్రివేషన్స్, అక్కడ బచావత్ కమిటీ, ఫైనాన్సెస్ లలిత్ భార్గవ, వాంఛ కమిటీ, తర్వాత ఎంప్లాయ్మెంట్, జై భారత్, గిర్గిలాని. ఇది ఎంత మనకు యాక్చువల్గా ఉద్యమ చరిత్రలో ఉన్న చాప్టర్. ఇది యాక్చువల్ చెప్పాలంటే పెద్దగా ఇది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఎకానమీ ఓరియంటేషన్ డిస్కస్ చేస్తాం. ఆ విషయం అది చేసుకోవాలి. కానీ ఇక్కడ మీకున్నటువంటి ఉద్యమ చరిత్రలో ఇది చిన్న అంశము. యాక్చువల్లీ ఇది ఇవ్వకూడదు, బట్ ఇక్కడ ఎకనామిక్ ఓరియంటేషన్ ఇచ్చారు కాబట్టి మనం కూడా అదే రకంగా చదవడం జరుగుతున్న విషయాన్ని మనం ఇక్కడ అది చేసుకోవాలి. ఓకేనండి, రైట్. కాబట్టి ఇక్కడ మనకు ఈ దీంట్లో వీళ్ళకు 73 లోపల 6 పాయింట్ ప్రోగ్రామ్, ఈ 6 పాయింట్ ప్రోగ్రామ్ లోపల అక్కడ మనకు డిస్కస్ చేస్తాము. సెక్రటరీ నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు ఇవ్వాలి. తర్వాత సాగునీటి అభివృద్ధి అనేది ఉన్నది. కాబట్టి ఆ విషయం మనం కూడా అర్థం చేసుకోవాలి, రైట్. కాబట్టి ఇక్కడ 2 అంశాలు ఇచ్చారు. ఇది 3వది లేదా 4వది అనే విషయం కూడా అది చేసుకోవాలి. ఐదర్ 3rd or 4th అనే కాన్సెప్ట్ కూడా అది చేసుకోవాలి. తర్వాత చైర్మన్ ఆఫ్ ద కృష్ణా వాటర్ అంటే మన బ్రిజేష్ కుమార్ డైరెక్ట్ బిట్. ఇది బచావత్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా మనకు ఇది బచావత్ అంటే గోదావరి, ఇది మామూలుగా కృష్ణా విషయాలు తీసుకోవాలి. తర్వాత మనం ఒక చాప్టర్ నేర్చుకున్నాం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ లలిత్ వైష్ణవ్ భార్గవ. ఈయన ఒక 56 to 68 మధ్య కాలంలో జరిగినటువంటి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తీసేసి మరి ఎంత డెఫిసిట్ ఉంది, లోటు ఎంత ఉన్నది, ఏ రకంగా డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తారు, ఏ విధంగా దోపిడీ జరిగిందనే విషయాన్ని ఇక్కడ జరిగింది. అది 56 to 68 అనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనండి, రైట్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ద టోటల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్ తెలంగాణ స్టేట్ ఇయర్ ఇది ఇచ్చారు. యాక్చువల్గా బడ్జెట్ అనేది ఇక్కడ మనం ఎక్కడ అవపడదు, కానీ బడ్జెట్ నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ సిలబస్ లోపల సర్వే బడ్జెట్ వచ్చిన తర్వాత ఆ బడ్జెట్ లో ఎట్లా ఉన్నది, తర్వాత సర్వే ఎట్లుందనే విషయం అది స్పెషల్ వీడియోస్ వస్తాయి. అంటే ఇవాళ 3 పార్ట్స్ లోపల ఫస్ట్ పార్ట్ 4 లెసన్లు, సెకండ్ పార్ట్ 4 లెసన్లు, థర్డ్ పార్ట్ 4 లెసన్లు కదా. వీటితో పాటు స్పెషల్ గా బడ్జెట్ పైన ఒక వీడియో ఉంటుంది, తర్వాత సర్వే పైన కూడా ఇంకో వీడియో ఉంటుంది అనే విషయాన్ని అది తెలుసుకోవాలి. తర్వాత ఇది బడ్జెట్ పైన ఒక బిట్ కూడా ఇచ్చారు, కాబట్టి ఎంత అనేది కూడా తెలుసుకోవాలి. ఇది మామూలుగా అట్లా. తర్వాత 6th భూ సంస్కరణ. 6th ఏదండి భూ సంస్కరణలు, ల్యాండ్ రీఫార్మ్స్ అంటారు. ఇక్కడ ఈ భూ సంస్కరణల పైన కూడా మనకు అవగాహన కలిగి ఉండాలా.
ఓకే, ఇక్కడ మనకు అంశాన్ని గమనిస్తే ఇవాళ రైట్ అంశాన్ని గమనిస్తే మరి భూ సంస్కరణ ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ తెలంగాణ, అబాలిషన్ ఇంటర్మీడియరీస్, జమీందారీ, జాగీర్దారీ, తర్వాత ఇమాందారీ, తర్వాత టెనెన్సీ రిఫార్మ్స్, కౌలు సంస్కరణలు, ల్యాండ్ సీలింగ్, భూ గరిష్ట పరిమితి, ల్యాండ్ అలియనేషన్, మరి అలియనేషన్, మరి ఇవాళ షెడ్యూల్ ఏరియాస్, కాబట్టి భూమిని మరి ఇతరులు ఆక్రమించుకోవడం, రైట్. కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఎస్పెషల్లీ భూ సంస్కరణలు ఎందుకు అంటే మామూలుగా బ్రిటిష్ వారి కాలం లోపల భూములు కొద్ది మంది చేతుల్లోనే ఉన్నాయి, జమీందారుల చేతిలో ఉన్నాయి, అవి షార్ట్ తీసుకోవాలి. కాబట్టి భూమి అందరికి రావాలా, మరి భూమిలో సమ్మిళిత రావాలా, దున్నేవానికి భూమి రావాలా అనే కాన్సెప్ట్ బిల్డప్ అయిన విషయం అది చేసుకోవాలి. కాబట్టి ఇది భూ సంస్కరణలు, దానిపైన మనకు రైట్ ఎస్పెషల్లీ ఓకే అవన్నీ మనం డిస్కస్ చేద్దాం, రైట్. ఓకే, కాబట్టి ఇక్కడ ఓకే, కాబట్టి భూమి ఎందుకు సంస్కరించాలంటే కొద్ది మంది చేతిలో భూమి పోయింది కాబట్టి అందరికి భూమి రావాలా, దున్నేవానికి భూమి రావాలనే కాన్సెప్ట్తో భూ సంస్కరణ వచ్చింది. ఇది సోషలిస్ట్ కాన్సెప్ట్, ఇది అర్థమైందా. సో ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టడం జరిగింది, బాగా ఫోర్స్ చేసేసి ఆ విషయం అది చేసుకోవాలి. ఎస్, ఓకే, సరే. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 1/70 చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కింది వాటిలో చేశారు. మామూలుగా గిరిజన ప్రాంత సంబంధించి 1/70 అంటే 1970లో చేశారు. ఇక్కడ గిరిజన ప్రాంతాల లోపల భూములు అమ్మొద్దు, కొనొద్దు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. బట్ ఎస్పెషల్లీ నాన్ ఎస్టీ అంటే గిరిజనేతరులు పొరపాటున కూడా ఇక్కడ భూములు కొనడానికి వీళ్ళైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అది మనం చాప్టర్ డిస్కస్ చేసుకుందాం, ఓకేనా, రైట్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎస్ ఏంది ఇక్కడ ఎస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తేదీ 69 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను గిరిజనేతరులకు కేటాయించడానికి ఇది మామూలుగా షెడ్యూల్ ప్రాంతాలు మీకు తెలుసు. షెడ్యూల్ ఎస్టీ ఏరియా లోపల పొరపాటున కూడా గిరిజనేతరులు భూములు కొనడం శాతం జరగదు అనేది ఇక్కడ విషయం అర్థం చేసుకోవాలి. ఇది 19 ఎస్ మరి ఇది డైరెక్ట్ బిట్, పెద్దగా ప్రాబ్లం లేదండి, పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా, రైట్. తర్వాత నెక్స్ట్ యాజ్ పర్ ద హైదరాబాద్ టెనెన్సీ అగ్రికల్చరల్ ల్యాండ్ యాక్ట్ 1950 ద మ్యాక్సిమం రేట్ ఆఫ్ టెనెంట్ ఇన్ తెలంగాణ డ్రై ల్యాండ్ ఆఫ్ చల్కా సాయిల్. కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలా మరి కౌలు అనే దానికి మరి భూమి శిస్తు మీరు ఎంత చెల్లిస్తుంది దానికి 4 రెట్ల భూమి శిస్తు 4 రెట్లు కౌలు ఉండాలని చేసినాము. అది 1950 ఎస్ హైదరాబాద్ కౌలు చట్టం, అదే డిస్కస్ చేద్దాం. కాబట్టి ఇవాళ భూమి స్వామికి అంటే భూమి ఉన్నవారికి ఎస్పెషల్ ఎవరైతే కౌలుదారులు ఉన్నారో వాళ్ళు కౌలు ఎంత చెల్లించాలంటే భూమి శిస్తుకు 4 రెట్లు అనే విషయం అర్థం చేసుకోవాలి, ఓకేనా. కాబట్టి ఎస్ 4 times ద ల్యాండ్ రెవెన్యూ, ఇక్కడ భూ ఆదాయానికి ఇచ్చారు. తెలుగులో రాంగ్ ఉంది, ఇంగ్లీష్లో కరెక్ట్ ఇచ్చిన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బిట్టును మనం తెలుగులో ఇంగ్లీష్లో రెండింటి చదివే ప్రయత్నం చేయాలి. ఎందుకోసం అంటే ఒకసారి పొరపాటున ట్రాన్స్లేషన్ కరెక్ట్ లేక జరిగే అవకాశం. ఇప్పుడు భూ ఆదాయం ఉంది, అక్కడ ల్యాండ్ రెవెన్యూ ఉంది, కొంచెం అట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓకేనా, రైట్. తర్వాత 1946లో హైదరాబాద్ రాష్ట్రం చేయబడిన గిరిజన ప్రాంతాల క్రమబద్ధీకరణ ఫస్ట్లీ 1350 చట్టాల ద్వారా అన్ని గిరిజన భూముల తగాదాలను ఎవరికి అప్పగించారంటే ఇక్కడ ఎస్పెషల్ దాదాపు 10 రాష్ట్రాల లోపల గ్రామ పంచాయతీలకు ఎక్కువ ఇచ్చారు. ఇవాళ ఎస్టీ డామినేషన్ ఉన్నటువంటి ప్రాంతాల లోపల గ్రామ పంచాయతీ విపరీత పవర్స్ ఇచ్చారు. కాబట్టి ఇలాంటి తగాదాలు ఉన్నప్పుడు ఎవరు చూసుకోవాలి, గ్రామ పంచాయతీలకు అతి దారుణమైనటువంటి పవర్స్ ఇవ్వడము జరిగింది. ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలా, ఓకేనండి, రైట్. ఇకపోతే నెక్స్ట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి భూ కమిటీ నివేదిక 2008 కోనేరు రంగారావు ప్రకారము తెలంగాణ ప్రాంతంలో 2 రకాల కౌలు, సాధారణ కౌలుదారు, రక్షిత అంటే ప్రొటెక్టెడ్ టెనెంట్స్ ఉన్నారు, తర్వాత మామూలుగా ఉన్నారు. ఇవాళ సాధారణ కౌలుదారులకు ఎలాంటి రైట్స్ లేవు, రక్షిత కౌలుదారులు 2 ఉన్నారు, కానీ రక్షిత కౌలుదారులు తక్కువ ఉన్నారని చెప్పి ఇలా కోనేరు గారు పేర్కొన్నారు. అదంతా మనం డిస్కస్ చేస్తాం, ఓకేనండి. కాబట్టి 2 రకాల కౌలుదారులు ఉన్నారు, సాధారణ కౌలుదారు, రక్షిత కౌలుదారులు. రక్షిత కౌలుదారులు తక్కువ ఉన్నారనే విషయం కూడా అర్థం చేసుకోవాలా, ఓకేనా, రైట్. ఇకపోతే భారతదేశంలో భూస్వామికి సంబంధించి క్రింది వాటిలో ఏది ప్రధాన అంశం కాదు అన్నప్పుడు భూ సంస్కరణలు ఏం వస్తాయి, మధ్యవర్తులు వస్తారా, వస్తారు. కౌలు సంస్కరణలు వస్తాయి. సీలింగ్ వస్తుందా, వస్తుంది. మరి రాందేంది, సాగునీటి అభివృద్ధి, ఇది ఎస్ భూ సంస్కరణ కాదు అనే విషయం అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ బిట్, పెద్దగా ప్రాబ్లం ఏం కాదు, ఇక్కడ చిన్న అంశం అనే విషయం ఎస్ అర్థం చేసుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ ఇవాళ భారత స్వాతంత్రానంతరం భూ సంస్కరణపై సూచనలు గాను మొదటి కమిటీ జేసీ కుమార్, డైరెక్ట్ బిట్
దీంట్లో పెద్దగా ప్రాబ్లం లేదు, అర్థమైందా? కాబట్టి సూన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒక కమిటీ చేశాము. ఏంటిదంటే బ్రిటిష్ వారు చేసిన న్యూసెన్స్. ఏ న్యూసెన్స్ అది? వాళ్ళు ఏం చేసినట్టే అక్కడ మధ్యవర్తులను పెట్టారు. ఆ మధ్యవర్తులు ఏం చేసినట్టే మొత్తం భూములు లాక్కొని జమీందారులు అయిపోయారు. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ రకంగా కొద్ది మంది చేతుల్లో కొన్ని వేల ఎకరాలు ఉండడం వల్ల ఇది న్యూసెన్స్ అయింది. కాబట్టి స్వాతంత్ర వెంటనే మనం కమిటీ చేసి కుమారప్ప అతను ఏమనంటే భూ సంస్కరణలు చేపట్టేసి దున్యవానికి భూమి ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇలా కమతాల సమానీకరణ, భూ సంస్కరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమానీకరణ. ఏ సమానీకరణ? కమతాల సమానీకరణ సాధించాలనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ బిట్టు, ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంత జాగీర్ రద్దు క్రమబద్ధీకరణ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే ఇది మామూలుగా ఫస్ట్లీ అనేది ఇచ్చారా? కరెక్ట్ కాదు. అక్కడ అంటే 1358 ఫస్ట్లీ అనేది ఉన్నది, కాకపోతే బిట్టర్లు ఇవ్వకూడదు, ఇయర్ ఇవ్వాలి, అదేవిధంగా సందర్భం ఇవ్వాలి. కానీ వాళ్ళు ఉన్నటువంటి యాక్ట్ చెప్పేసి కరెక్ట్ కాదు. కాబట్టి కొంచెం ఓవర్ చేసిన వాళ్ళు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఉంది, అదేవిధంగా 1358 ఫస్ట్లీ అనేది ఒకటి ఉంది. బట్ అక్కడ బిట్ అట్లా అడగకూడదని చెప్తున్నా అంతే. ఓకేనా? రైట్. నెక్స్ట్ అంశం, కోని రంగారావు కమిటీ రంగారావు భూమి కమిటీ 2006 నివేదిక ప్రకారం ఒక వ్యక్తికి కేటాయించబడిన అత్యధిక భూమి ఎంతవరకు? ఇలా ఇక్కడ కొంచెం ఇక్కడ ఏంటంటే యాజ్ పర్ ద రికమెండేషన్ ఆఫ్ ద కోని రంగారావు కమిటీ ద మాక్సిమం ల్యాండ్ విచ్ మే బి అలాటెడ్ టు సింగిల్ ఇండివిజువల్ షెల్ ప్లీలెమ్. ఇక్కడ మామూలుగా అక్కడ విషయం ఏంటంటే తెలుగులో కంటే ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంది. కాబట్టి హెక్టార్ కాకుండా ఎకరాలు అనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ అంశం లోపల కొంత పొరపాటు ఉన్నది. ఎస్పెషల్లీ మనకు ఇవాళ భూమి లేని వారు ఎవరు అనడానికి ఆడ మనకు వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ 2 హెక్టార్ల మరి కృషి కానీ 1 హెక్టారు తరి కానీ అనేది మామూలుగా ఉంది. ఆ విషయాలు తీసుకోవాలి. అది ఇక్కడ వచ్చేసి ఆయన హెక్టార్ వద్దు ఎకరం అన్నాడు. ఇక్కడ మామూలుగా ఏంటంటే 1 హెక్టార్ తరి, 2 హెక్టార్ రైట్ ఏది కుష్కి అంట. ఇలా ఉన్న వాళ్ళు కూడా భూమి లేనివారు అంటే అర్థమైంది. 5 ఎకరాల కుష్కి ఉన్నా కూడా భూమి లేని వారికి టీడీ చేయాల. 2.5 ఎకరాల తరి ఉన్నా భూమి లేని వారిని టీడీ చేయాల. అయితే కోనేరు గారు ఏమన్నారు? హెక్టార్ వద్దు బాస్, ఎకరం ఉంటే బాగుంటుంది. 1 ఎకరం తరి, 2 ఎకరాల కుష్కి అనేది ఇక్కడ కాదు. కొంచెం క్వశ్చనింగ్ మార్చడం జరిగింది. ఆ విషయం తీసుకోవాలి, పట్టించుకోవాల్సింది. మన చాప్టర్ తెలుసుకుందాం. ఓకేనా? కాబట్టి భూమి లేని వారికి డెఫినేషన్ ఏంటంటే గతంలో 1 హెక్టారు తరి భూమి ఉన్నా భూమి లేని వారే, 2 హెక్టార్ల కుష్కి ఉన్నా భూమి లేని వారే. కానీ కోనేరేమన్నాడు? ఈ హెక్టార్ అనే పదం బదులు ఎకరం ఉపయోగిస్తే బాగుంటుంది అన్నాడు. ఓకేనా? ఆ విషయం అది చేసుకోవాలి. తర్వాత ఇవాళ గిరిజనుల నుంచి గిరిజనేతరులు రిజిస్టర్ కానీ తెల్ల పేపర్ సంబంధించి సాదా బైనామా. తెలంగాణలో కూడా కేసీఆర్ గారు సాదా బైనామా భూములని రిజిస్టర్ చేసుకుంటారు బాబు, ఎందుకంటే తెల్ల పేపర్లు రాసుకోవడం కరెక్ట్ కాదు, రిజిస్ట్రేషన్ కావాలని చెప్పేసి చేశారు. కాబట్టి తెల్ల పేపర్ పై లీజు పత్రాలు భూమికి సంబంధించి వాటిని ఏమంటండి? సాదా బైనామా అంటారు. అది మామూలుగా మనకు తెలిసింది. ఓకేనా? తర్వాత నెక్స్ట్, అసాధారణ సేవలకు గాను రాజ్యము రచరికము దేశం నుంచి భూమిని బహుమతిగా అంటే ఇది ఇనాందారి. ఇది డైరెక్ట్ బిట్టు. మామూలుగా అప్పుడు ఇది రాజుగారికి రకరకాల సేవలు చేసేవారు, అర్థమైందా? ఆ సేవలకు గాను మరి కొంత భూమిని ఇనాముగా ఇచ్చేవారు. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఆ ఇనాం అంటే గిఫ్ట్, ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఆ ఇనాం భూములు కూడా రద్దు చేశారు, ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి? కాబట్టి రాజుగారికి సేవలు చేసిన వాళ్ళు, కవిత్వాలు పాడిన వాళ్ళు, డాన్సులు చేసిన వారు, అర్థమైందా? రకరకాలుగా ఉన్నవారు ఉంటారనే విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనండి? రైట్. సరే, నెక్స్ట్ మనం చూస్తే ఇలా ఓకే ఇంకో క్వశ్చన్ ఏంటంటే రైట్, ఇలా కౌలుదారి చట్టం ప్రకారం తెలంగాణ ప్రాంతంలో 1948 కంటే ముందు వరుసగా 6 సంవత్సరాల భూమిని 6 years వరుసగా సాగు చేస్తే రక్షిత కౌలుదారులు, జిరాయితీ హక్కున్న కౌలుదారులు, రక్షిత కౌలుదారులు, ప్రొటెక్టెడ్ టెనెంట్స్ అంటారు. ఆ విషయం తీసుకోవాలి, ఇది తర్వాత నేర్చుకుందాం. ఓకేనండి? కాబట్టి 6 years వాళ్ళకు ఆ పవర్స్ ఉంటాయనే విషయం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చాప్టర్ వ్యవసాయం ఏంటండి? వ్యవసాయము, ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనండి? సరే, ఇప్పుడు